వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. 2027వ తేదీన దేశంలోనే అతిపెద్ద విషాదకర ఘటన అయితే చోటు చేసుకుంది. అదే విశాఖలోని గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన. సో ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది అనారోగ్యాల బాధన పడ్డారు. ఇప్పటికీ కూడా చాలామంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొంతమందికి న్యాయం జరిగింది, ప్రభుత్వం ఆదుకుంది, కొంతమందికి అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది బాధితులు అయితే విశాఖలోని కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాము. సో వారితో మాట్లాడదాం. అసలు ఈ అతిపెద్ద దుర్ఘటనలో ఓవరాల్గా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ గొన్నాబత్తుల, ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంక్షేమ సంఘం అండి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ప్రభుత్వ రికార్డుల ప్రకారమే 19,876 మంది బాధితులుగా గుర్తింపబడ్డారండి. అప్పుడు అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన బాధితులుగా గుర్తింపబడినటువంటి 51 కుటుంబాలు ఉన్నాయండి ఇంకా కూడా. తర్వాత అప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా 10,000 ఇస్తామన్నారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అలాగే హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళకి, ప్రైమరీ ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి 25,000, ఒక రోజు లేదా 2 రోజులు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ₹1,00,000, అలాగే వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇస్తాము, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తామని చెప్పున్నారు. చనిపోయిన వాళ్ళ విషయానికి వస్తే అదే రోజు చనిపోయిన వాళ్ళ 12 మందికి 12 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత 15 రోజుల్లో చనిపోయిన ముగ్గురికి ఈ రోజుకి ₹1,00,00,000 ఇవ్వలేదండి. దాని మీద కూడా పై తిరుగుతున్నామండి. అలాగే హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు 186 మంది ఈ రోజుకి కూడా 5.5 సంవత్సరాలు గడిచిన కానీ న్యాయం జరగలేదండి. కేవలం డిఎంఎండ్హెచ్ఓ నిర్లక్ష్యము, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇదంతా జరిగిందండి. అప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్ వారికి సరైన సమయం ఇవ్వకపోవడం వలన తొందరగా ఏదో చేసేయాలని కార్యక్రమాలు చేయడం వలన కూడా ఈ పొరపాటు జరిగి ఉండొచ్చండి. అలాగే ₹10,000 రాని కుటుంబాలు 51 అండి. వీళ్ళందరి కోసం బాధితుల సంఘం మేమందరూ ఏర్పడి అప్పటి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ మేము పీజీఆర్ఎస్ పెడుతూ, కలెక్టరేట్కి వెళ్తూ, అలాగే అమరావతి వెళ్ళి కూడా మేము మాట్లాడడం జరిగిందండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కలిసి మా అర్జీని సమర్పించడం జరిగిందండి. వారు కూడా సానుకూలంగా స్పందించి విశాఖ జిల్లా కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు రిఫరెన్స్ పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి 2 నెలల క్రితమే 22/9/2025 సంవత్సరం రోజు ఒక ఎవరైతే ₹10,000 రాని కుటుంబాలు 51 ఉన్నాయో వాళ్ళవి జోన్ 8 కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా పంపించడం జరిగిందండి. 15 రోజుల్లో మీరు డోర్ టు డోర్ పబ్లిక్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి మాకు రిపోర్ట్ పంపించమని చెప్పి ఉన్నారు. వారు కూడా 62 రోజులు గడుస్తున్న ఈ రోజుకి వారు కూడా గ్రౌండ్లకు వచ్చి డోర్ టు డోర్ పబ్లిక్ ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఇక్కడికి ఆ రిపోర్ట్ పంపించలేదండి. అలాగే డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళ నిర్లక్ష్యం అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. 62 రోజులు అయినప్పటికీ కూడా డిఎంహెచ్ఓ వారు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కూడా చూడలేదండి. ఏం చెప్తున్నారు, రీజన్ ఏం చెప్తున్నారు, ఎందువల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు? డిఎంఎండ్హెచ్ఓకి 3 రోజులకు ఒకసారి వెళ్తూనే ఉంటామండి. కూర్చోబెడతారు, 1 గంట కూర్చోబెట్టిన తర్వాత పని ఒత్తిడి ఎక్కువ ఉందండి, చూడాలి, చెయ్యాలి, ఎప్పుడో 5.5 సంవత్సరాల క్రితం జరిగిపోయింది అనే ఒక విషయం చెప్తారు. మీరు అప్పుడంతా ఏం చేశారు, ఇప్పుడు వచ్చారని ఇంకొకలా మాట్లాడతారండి. అప్పుడే రావడం ఏంటంటే, ఆయన ఇప్పుడు సపోజ్ ఈయన ఉన్నాడండి, ఆయన హాస్పిటల్లో 2 నెలల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయనకి 4 సర్జరీలు అయినాయండి. ఆయన సొంత డబ్బులు బాధితుడండి. ఆయన ఏం జరిగింది? ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అయిన విషయం యావత్ ప్రపంచం మొత్తానికి తెలిసిందే. మే 7వ తారీఖున 2020 జరిగిందండి. నేను ఆ టైంలో నేను చాలా సివియర్గా ఇంజూర్ అయ్యాను సార్. నాకు నియర్లీ 4 సర్జరీస్ అయినాయి. టిల్ ఇంకా 1 సర్జరీ పెండింగ్ ఉంది సార్. మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఎల్జీ పాలిమర్స్ నుంచి కానీ ప్రజెంట్ ఏ సహాయ సహకారాలు అందలేదు సార్. నేను ఎలా అయితే ఇంజూర్ అయ్యానో సార్ మీకు ఫోటో రూపంగా నేను చూపిస్తాను ఇప్పుడు సార్. ఇలా స్కిన్ బర్నింగ్స్ అయినాయి సార్. అండ్ అలానే ఓవర్ బర్నింగ్ అయిన దగ్గర కటింగ్స్ కూడా అయిపోయినాయి సార్. ఆ కటింగ్స్ దగ్గర మాకు సర్జరీస్ అంటూ జరిగినాయి సార్. మా డిమాండ్ ఏమి అంటే, మాకు గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ ఫెసిలిటీ కావాలి సార్. సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి సార్. దానికోసమే మేము ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్కి కానీ డిఎంఓ ఆఫీస్కి కానీ కలిసి. అవును సార్, ఉన్నాం సార్. ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఎక్స్గ్రేషియా కూడా ఏమీ అందలేదు. ఎక్స్గ్రేషియా పక్కన పెడితే మాకు ఆరోగ్య సమస్య మెయిన్ కావాలి సార్. మాకు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి సార్. ప్రెజెంట్ ఒక హాస్పిటల్ ఇచ్చారు ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు, బట్ అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ మాకు లభిస్తుంది సార్. మాకు ఏమైతే ఎఫెక్ట్ అయ్యామో దాని ద్వారా మాకు ఏం ఫలితం దొరకట్లేదు.
దానికోసం అనేదే మేము ఇప్పటికీ కలెక్టర్ గారిని కలవడం ఇలా మా విన్నపాలు తెలియజేయడం జరుగుతుంది సార్. బట్ ఫర్దర్ స్టెప్ కానీ ఏమీ వెళ్ళట్లేదు సార్. కొంచెం మీ ద్వారా ఏమైనా మాకు సహాయం చేయగలిగి ఉంటే చేయండి సార్. సో మరికొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంటి, ఎవరికి ప్రాబ్లం ఏంటి? నాకు బాగా ప్రాబ్లంగా ఉంది సార్. నా పేరు ఎస్కే హసీనా, నేను వెంకటాపురం గ్రామస్తురాలనే. ఆ రోజు జరిగిన సంఘటన నిద్దట్లోని తెలియకుండా జరిగిపోయిన సంఘటన సార్. అది ఇప్పటికీ మేము భయాందోళనగానే తీసుకుంటున్నాము, ఎందుకంటే మర్చిపోలేని సంఘటనలో మేము ఉండిపోయాము. ఈ రోజుకి అది మర్చిపోలేము కూడా. చివరికి మేము చావు అంచులకు దాటి ఇప్పుడు భూమి మీద మాకు ఇంకా ఉన్నది ఆయుష్ అంటే చివరి అంచులకు వెళ్ళొచ్చాం. అది మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో నేను మా పిల్లలకి ఇచ్చిన పుణ్యమో నాకు తెలియదు. చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాం సార్. ఎంత దారుణంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అని, డిప్యూటీ సీఎం గారు కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా మేము తిరుగుతూ ఉన్నాము. చేస్తాం అనేసి ఇప్పటికీ మాటిస్తున్నందుకు గత ప్రభుత్వంలో చేయండి, ఈ ప్రభుత్వంలోనే ఏదో జరుగుతున్నా ఇప్పటికి సార్ ఇచ్చేసి మాకు ఎంత టైం అని ఇవ్వండి అమ్మా, మేము చేసి పెడతామని చేసి పెట్టారు. చేసి పెట్టిన తర్వాత కూడా జోన్ 8లో ఉన్న కమిషనర్ గారు ఎందుకు మాకు ఇంకా నిర్లక్ష్యం చూపిస్తున్నారో మాకు అసలు అర్థం కావట్లేదు సార్. పైనుంచి అధికారులు అంత దీనిగా మీకు ఇచ్చేసి ఆర్డర్లు వేసాక మీరెందుకు చేయలేకపోతున్నారు? మేమేం మీ దీని మీద ఇది అవ్వట్లేదు కదా, మేము భరించాం, మాకు తెలుస్తుంది ఆ బాధ. బాబు సార్, మా బాబు చూడండి కళ్ళు ఎలా అయిపోయావు. ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, ప్రతి హాస్పిటల్కి చూపిస్తున్నాను. బాబు కళ్ళు 15 డేస్కి బ్లీడింగ్ ఇలా వచ్చేస్తుంది. విషవాయువు పీల్చడం వల్ల ఇలా జరిగిందండి సార్. స్క్రీన్ ప్రాబ్లము, ఈ కళ్ళు ఇది ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇది చెప్పలేకపోతున్నారు సార్. నేను చాలా డబ్బులు చాలా ధనంగా ఖర్చు పెడుతున్నాను, మాకు వచ్చే కాంపెన్సేషన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మేమేం మీ దగ్గర అడగట్లేదు, మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మాకు గవర్నమెంట్ ఆదేశం ఇచ్చింది, మేము అడుగుతున్నాం. మా హక్కు అది, మేము తీర్చే బాధ, మేము తీసుకున్న ఇది మాది అలాంటిది. మేము చాలా దీనిగా ఇదైతే ఏదో దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాము. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు దేనికి చేయట్లేదు, మాకు ఆ కారణం కావాలి. సార్లు మీకు అంత దీనిగా కలెక్టర్ గారు మీకు ఆదేశం ఇచ్చారు. ఎమ్మెల్యే గణబాబు గారి దగ్గర కూడా మాకు న్యాయం జరిగింది. సార్ కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నామా, మేము మీకు న్యాయం చేస్తామన్నారు. సార్ పని సార్ కూడా చేస్తున్నారు. అంతమంది గవర్నమెంట్ చేస్తున్నా కింద స్థాయిలో ఉన్న గవర్నమెంట్ ఈ చిన్న ఉద్యోగస్తులు వీళ్ళు ఎందుకు చేయట్లేదు? మేమేం మీదేం అడగట్లేదు కదా సార్. మేము మా ప్రాణాలను ఇచ్చేసుకొని మాది మేము ఇదైపోయి మేము మిమ్మల్ని ఇచ్చేస్తున్నాం. ఎందుకు మీరు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మీరు మాకు న్యాయం చేస్తారని మేము చాలా కోరుచున్నాం సార్. ఇప్పటికీ చాలామంది సఫర్ అవుతున్నట్టుగా ఉంది. సో ఇంకా ఎంతమంది సఫర్ అవుతున్నారు? సో మీకు ఫైనల్గా మీకు కావాల్సిన డిమాండ్? నమస్తే అండి, నా పేరు జి శ్రీనివాసరావు అండి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంఘం యొక్క సెక్రటరీని. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి అప్పుడు ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి గత 5.5 ఏళ్ళంటే 6 ఏళ్ళ దగ్గర కావస్తుంది. ఇప్పటికీ కూడా ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదులండి. నెక్స్ట్ ఎవరైతే బేసిక్గా ఒక్కొక్క మనిషికి 10,000 అనేది గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ ఆ మాస్టర్ లిస్టులో మోర్ దాన్ 200 పైనే వాళ్ళు ఎన్రోల్మెంట్ అనేది జరగలేదు సార్. దాని తర్వాత పోస్ట్ కాంప్లికేషన్స్ అనేవి చాలా వస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు నా బాడీ పైన ఇలాంటి మచ్చలు అనేవి డెవలప్ అవుతున్నాయండి. ఇవి వాళ్ళ దగ్గరికి ఎల్జీ ప్యానల్ లిస్ట్లో ఒక హాస్పిటల్ పెట్టారండి. దాంట్లో ఏంటంటే ఓన్లీ అవుట్ పేషెంట్, తలనొప్పి, జ్వరం, జలుబు. వాళ్ళకి చాలాసార్లు ఎల్జీ వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అధికారులకు ఏమిటంటే ఎల్జీ పాలిమర్స్ అధికారులకు ఏంటంటే చెప్పాం, మాకు దీనివల్ల వచ్చేది జ్వరమో జబ్బో జలుబుకో మీరు మందులు ఇస్తే తగ్గేవి కాదు. ఇక్కడ వచ్చేది చాలామంది రీసెర్చర్స్ మా పైన స్టడీ చేయడం జరిగింది. ఇటు మన గీతం కాలేజ్ నుండి కానీ, టిస్ చెన్నై నుండి కానీ, ముంబై టిస్ చెన్నై నుండి కానీ, దాని తర్వాత మన గ్లోబల్గా పోల్చుకుంటే సౌత్ కొరియాలో ఒక టీం వచ్చి అక్కడ సియోల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వచ్చి ఇక్కడ మాకు టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో నిర్ధారించింది ఏంటంటే మీకు కంపల్సరీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి, పడితేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మీది ప్రశ్నార్థకంగా ఉంటుంది. దీని విషయం అయ్యి మేము ఎల్జీ పాలిమర్స్ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా హేళనగా జిగుత్సాకరంగా మాటలతో, అంటే దాన్ని ఏమంటారు, ఒక ట్రీట్మెంట్ అనేది పాజిటివ్గా ఉండదు సార్. వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే చాలా నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తుంటారు. అటు పై అధికారుల నుండి కింద అధికారుల వరకు. మేము ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి చాలామంది ఆర్గనైజేషన్లతో వర్కౌట్ చేశాము. ఆ వర్కౌట్ చేసిన భాగంగా మా వర్క్ డెడికేషన్ చూసి సౌత్ కొరియాలో ఉన్న ఎనరోవా టీం అనేది మాకు సపోర్ట్ చేశారండి. ఆ ఎనరోవా టీంని స్టిల్ ఇన్సిడెంట్ జరిగిన 1 మంత్ తర్వాత నుండి, అంటే జూన్ మాసం నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా అదృష్టం ఏంటో కానీ సౌత్ కొరియాలో ఉన్న
ఈ ఎల్జీ కంపెనీ హెడ్ క్వార్టర్ సౌత్ కొరియా అండి. గత 2 నెలల క్రితం అయితే మేము సౌత్ కొరియా వెళ్ళి కూడా మా యొక్క గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో అధికారులకు సబ్మిట్ చేయడానికి వెళ్తున్నామని ఇక్కడున్న అధికారులు తెలియజేయడం జరిగింది. అధికారులు తెలిసిన తర్వాత వాళ్ళు అన్నారు, మీరేమైనా అంటే ఎంత హేళనో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేమైనా తిరగడానికి వెళ్తే చెప్పండి, మేము తీసుకొని వెళ్తాం, వాళ్ళతో మీరు వెళ్ళొద్దు అంటే ఏమనుకుంటున్నారు సార్? మనుషులం మేమేమి అక్కడ క్రూర మొగాలమేం కాదు, మనుషుల్లా ట్రీట్ చేయండి. ఇటు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరచుకుంటుంది ఏంటంటే ఎల్జీ వారు ఎప్పటికైనా స్పందించి మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపి మాకు నష్టపరిహారం ఏదైతే రాలేదో వాళ్ళ కంపెనీ ద్వారా ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తూ ఇక్కడ గవర్నమెంట్ అధికారులకి ఎవరైతే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. వాళ్ళ ధైర్యం ఏంటో, వాళ్ళ అంటే నాకేం చేయలేరేమో అని దీంతో ఉన్నారో ఏమో తెలియదు, కానీ ఈ పోరాటం అయితే ఆగదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ బాధితుడికి న్యాయం జరిగినంత వరకు మా యొక్క ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది నిత్యం పోరాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరచుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బాధితుల బాధలు అయితే వర్ణనాతీతమనే చెప్పాలి. మనం చూడవచ్చు, వాళ్ళు ఇప్పటికీ కూడా 5.5 ఏళ్ళు అవుతుంది దాదాపు ఆ దుర్ఘటన జరిగి, ఇప్పటికీ కూడా బాధితులు ఆ నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి. అయితే జిల్లా కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేసి ఎవరైతే మిగిలిన బాధితులు అంటే సహాయం అందని, ఇప్పటికీ కొంతమందికి సహాయం అందింది, సహాయం అందని బాధితులకు ఇమీడియట్గా వారికి సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి జిల్లా కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేసినా సరే కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం అయితే ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటికీ దాదాపు 180 మందికి పైగా ఇంకా బాధితులు ఉన్నారు. వారికి ఎటువంటి నష్టపరిహారం అందలేదు మాకని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అనారోగ్య పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని తమకు ఆర్థిక భరోసా కల్పించాలని, అదేవిధంగా తగిన ట్రీట్మెంట్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అక్కడ నిర్మించి మా బాధితులను ఆదుకోవాలని చెప్పి వారైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.